శ్రీమాత్రే నమః. గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధీయతే. గుణములకు అతీతమైనది, రూపములకు అతీతమైనది గురుతత్వం. గుణములు అంటే సత్వరజస్తమో గుణముల యొక్క సమాహారమే గుణములు అని చెప్పబడ్డాయి. అలానే విషయ సుఖాలలో కలిగే అనేక ఆకర్షణలే రూపాలుగా చెప్పబడ్డాయి. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అంటుంది భగవద్గీత. నేను దేనికి కర్తను కాదు, కర్మను కాదు, క్రియను కాదు. నీ స్వభావం బట్టే నీకు ఆలోచన కలుగుతుంది. సప్తరజస్తమంబులు ప్రకృతి గుణంబులు, ఆ గుణంబులకు ఒక్కొక్క కాలమున హాని వృత్తులు గలవు అని భాగవత సప్తమ స్కంధంలో తెలియచేస్తాడు. ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నాను అంటే, సత్వగుణం నీలో సత్కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తే, రజోగుణం ఆ కార్యాచరణకు అవసరమైనటువంటి పట్టుదలను, పూనికను నీకు కలుగజేస్తుంది. తమోగుణం అనవసరమైన సందేహాలను నీలో కలిగిస్తూ కోపాన్ని, నిద్రను నీలో పెంచుతుంది. అందుకే రజస్తమోభ్యాం రహితాం శుద్ధ సాత్విక పాతినీం మతిమాత్మన సంస్థాప్య జ్ఞానం శ్రుత్వా స్థిరో భవ అంటాడు వశిష్ఠుడు రాముడితో యోగ వాసిష్టంలో. ఈ మూడు గుణములకు అతీతమయ్యి అన్ని ఆకర్షణలను విడనాడి శిష్యుల యొక్క శ్రేయస్సే లక్ష్యంగా అద్భుతమైనటువంటి సందేశాన్ని సమాజానికి ఇవ్వటం కోసం అహరహము కృషి చేసేవాడే గురువు. గురుతత్వాన్ని ప్రతిపాదిస్తూ 8 రకాల గురువులను విభాగించారు. దానిలో వేదక గురువు, బోధక గురువు, నిషిద్ధ గురువు, కామ్యక గురువు, సూచిక గురువు, వాచిక గురువు, కామ్యక గురువు, కారణ గురువు, విహిత గురువు. ఇలా వేదములోని శబ్దములను, వాటి అర్థములను వివరించేవారు బోధక గురువు. ఆ శబ్దార్థములతో పాటు తత్వాన్ని కూడా తెలియచేసేవారు వేదక గురువు. ఇక నిషిద్ధ గురువు వశ్యములను, ఆకర్షణలను మంత్రముల ద్వారా ప్రతిపాదిస్తూ కేవలము లౌకిక సుఖములు మాత్రమే లక్ష్యంగా శిష్యులను ప్రేరేపించేవారు. సూచిక గురువు, వాచక గురువు, వీరు అద్భుతమైన ఆ పరమాత్మ తత్వాన్ని నీకు తెలియచేయటం కోసం నీలో ఉన్న శమ, దమ, శ్రద్ధ, సమాధాన, తితిక్ష, ఉపరతి ఇలాంటి గుణముల యొక్క స్వరూపాన్ని తెలియచేస్తూ సూచిక గురువులు నీకు మార్గదర్శకం చేస్తే, వాచక గురువులు పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, 4 రకాలైన అంతఃకరణలు, వీటన్నింటి యొక్క తత్వాన్ని నీకు తెలిపి నీలో నిర్విషయ భావనను కలుగజేసేటువంటి మహానుభావులు. కారణ గురువులు అహం బ్రహ్మాస్మి, తత్వమసి మొదలైన మహావాక్యాలను తెలియచేస్తూ శిష్యులకు ఆ పరమాత్మ తత్వం పట్ల ఆసక్తిని కలిగిస్తారు. కామ్యక గురువులు సత్కర్మాచరణ ద్వారా ఇహలోకంలో ఏ విధంగా సుఖాలను అందుకోవాలో తెలియజేస్తారు. విహిత గురువు నీకు ఆ కైవల్య ప్రాప్తికి అవసరమైన సాధన క్రమాన్ని వివరిస్తాడు. ఇలా ఋషిపీఠమైన భారతదేశంలో గురు పరంపర మనకు మార్గదర్శకం చేసే అద్భుతమైనటువంటి సాంప్రదాయం. వారిని తలుచుకుంటూ, వారు చూపిన మార్గంలో ప్రయాణిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటమే ప్రతి భారతీయుడి కర్తవ్యం. అందుకే భారతదేశం మీద
ఎన్నో విదేశీ దాడులు జరిగాయి. 700 సంవత్సరాలు దాదాపు బానిసత్వంలో మునిగిన ఎందరో విదేశీ రాజులు మన ధర్మాన్ని భ్రష్టు చేయాలని ప్రయత్నించిన ఇంకా భారతదేశంలో హిందూ ధర్మం అత్యధికంగా కొనసాగటానికి కారణం మన ఆచారాలు, సాంప్రదాయాలు కేవలం పుస్తకాలకు పరిమితం కాలేదు. గురువుల యొక్క కృషి కారణంగా ప్రతి మస్తిష్కంలో ముద్రింపబడ్డాయి. యజ్ఞయాగాది క్రతువులను నిరసిస్తూ దేవతారాధన బూటకమని ప్రచారం చేస్తున్న పాషండ మతాలన్నింటికీ సమాధానం చెప్పగలిగినది ఈ గురు ప్రబోధమే, ఈ గురు సందేశమే. అలాంటి అద్భుతమైనటువంటి గురువుల యొక్క సందేశాలను అధ్యయనం చేస్తూ వారు చూపిన మార్గంలో ప్రయాణం చేయటానికి కంకణబద్ధులమవుతూ మన జీవితాన్ని సస్యశ్యామలంగా మార్చుకుందాం. కార్తవీర్యార్జునుడు కూడా ఎప్పుడైతే తనకు సందేహం కలిగిందో అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్, బ్రహ్మ విజ్ఞా పరిజ్ఞానం బ్రహ్మకర్మ పరం స్థిరం అని తలపోశాడు. అంటే వేద విద్య కాక, అధ్యాత్మ విద్య కాక అన్య విద్యలు ఎన్ని అభ్యసించినా అవి నశ్వరమైనటువంటి లౌకికమైన సుఖముల గురించి చెబుతూ నశించేవే. కేవలము బ్రహ్మ విద్య మాత్రమే నీకు ముక్తిని ప్రసాదించి నీ జీవితాన్ని సత్యము, నిత్యము, శాశ్వతంగా మార్చగలిగినటువంటి అద్భుతమైనటువంటి వాంగ్మయం. మనం పిల్లలకు చిన్నతనం నుంచి నువ్వు డాక్టర్వికా, ఇంజనీరింగ్వికా, సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సంపాదించి అమెరికాకు వెళ్ళి డాలర్లు సంపాదించు అంటూ అవిద్యల యొక్క స్వరూపాన్ని, అన్య విద్యల యొక్క జ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నాం. కానీ మనిషివికా అని చెప్పేటువంటి పురాణ విజ్ఞానాన్ని, తల్లిదండ్రులను పూజించమని చెప్పేటువంటి సనాతన ధర్మంలోని ఔన్నత్యాన్ని పిల్లలకు మనం అందించటం లేదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటుంది భగవద్గీత. ఆ విధంగా పిల్లలకు చిన్నతనంలోనే నీ ధర్మాన్ని పాటిస్తూ భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని గురించి వివరించగలిగితే భయంకరమైన ప్రమాదం నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఏమిటి నీకు రాబోయే భయంకరమైన ప్రమాదం అంటే వృద్ధాప్యం. వృద్ధాప్యంలో అసహాయ స్థితిలో కదలలేక, మాట్లాడే మనిషి లేక బాధపడుతున్న సమయంలో నిన్ను దేవతామూర్తిగా భావించిన నీ కొడుకు, కూతురు నీ దగ్గర కూర్చొని నీ సౌఖ్యం కోసం, నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం పరితపిస్తారు. లేదంటే వృద్ధాశ్రమాలలో నిన్ను వదిలి వారి దోవ వారు చూసుకుంటారు. వృద్ధాప్యంలో నిన్ను బాధించేది వ్యాధి కాదు, ఒంటరితనం. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్, బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మకరం స్థిరం అన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములెల్లన్, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడితో. చదువులలోని మర్మాన్నంతా అధ్యయనం చేసేట. ఏమిటి చదువుల యొక్క మర్మము? వాట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ ఆఫ్ హార్ట్ అంటే ఎదుటివాడు బాధపడుతున్నప్పుడు నీ హృదయం స్పందించకపోతే ఎందుకు ఆ విద్య దండగా? చదివి 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 చవంగగా నేటికి చావులేని చదువు చదవవలయు, చదివి చదివి కోటి జనులు చచ్చిరేది కదా విశ్వదాభిరామ వినుర. ఎన్నో చదువుతున్నాం, కానీ ప్రయోజనం ఏమిటి? మౌలికమైన నైతిక విలువలను మరచి తల్లిదండ్రులను ఆరాధించి వారికి శుశ్రూష చేయలేనటువంటి బ్రతుకు ఎందుకు పనికొస్తుంది? ఈ విషయాన్ని కార్తవీర్యార్జునుని యొక్క గాథ ద్వారా మనం గుర్తించగలిగితే గురు సందేశం కార్యక్రమంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే జీవితం మీద వైరాగ్యం కలిగి శాస్త్రంలోని అంతరార్థాన్ని గ్రహించాలన్న సంకల్పంతో కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించాడో, ఆయన పాదాలను పట్టుకున్నాడో, అప్పుడు ఆ
దత్తస్వామి శిష్యుడి యొక్క ఆరాటాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. కార్తవీర్య, నీలో కలిగినటువంటి ఈ ఆవేదన నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందయ్యా. మానవ జన్మ ముక్తిని చేరుకునేటువంటి కారణ జన్మ. దాన్ని నువ్వు గుర్తించావు. ఇక శాస్త్రములలో విరుద్ధమైనటువంటి సిద్ధాంతాల ప్రతిపాదన ఉన్నది అని నువ్వు భ్రమపడుతున్నావు. నిజానికి విరుద్ధంగా కనపడుతున్నటువంటి ఆ సిద్ధాంతాలన్నీ సోపాన న్యాయంలో ఆఖరికి అద్వైతాన్ని పర్యవసానంగా గ్రహించాల్సినవే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశంవాదినః మాయావీవ విజృంభయేచ్చపి మహా వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నిత్యము సత్యము శాశ్వతమైన ఆ చైతన్యము దేహమే అని ఒకరు, ప్రాణమని ఒకరు, ఇంద్రియమని ఒకరు, శూన్యమని ఒకరు ఎన్ని రకాలుగా వాదించినా అవన్నీ కూడా మాయ అనే వ్యామోహం కారణంగా వారు చేస్తున్న ప్రతిపాదనలు. అంతేకాని సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి ఆ పరబ్రహ్మము ఒక్కరే. ఆ చైతన్యం నుంచే ఇవన్నీ ఉద్భవించాయి. మరి ఎందుకు శాస్త్రం ఈ విధంగా చెప్పింది అన్న సందేహం నీకు కలగవచ్చు. కారణం ఒక్కటే, అర్హతా భేదాన్ని బట్టి, అర్థం చేసుకునేటువంటి గ్రాహ్యతను బట్టి ఒకే సత్యాన్ని అనేక విధాలుగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కనుక సత్యమేమిటో నువ్వు గ్రహించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ సత్యాన్ని గ్రహించటానికి కొంత సమయం పడుతుంది. ఈ సత్యాన్ని వివరించటానికి సప్తోదాహరణి అనేటువంటి కథల సంపుటిని నీకు తెలియచేస్తాను. అవి నీ జీవిత సత్యాన్ని, నీ జీవిత గమనానికి అవసరమైన సాధనా క్రమాన్ని నీకు వివరించే అద్భుతమైన గాథలు. నిజానికి పూర్వం దేవదానవుల మధ్య పోటీ నెలకొన్న సమయంలో బృహస్పతి దేవేంద్రుడి ప్రశ్నకు సమాధానంగా ఈ కథలు తెలియచేశాడు. ఈ కథల ద్వారా సత్యమేమిటో గ్రహించే ప్రయత్నం చెయ్యి అని ఆ గాథలను వివరించటం ప్రారంభించారు దత్తస్వామి. పూర్వం దేవదానవుల మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో బృహస్పతి దేవతలకు చిత్తశుద్ధి పెంపొందించుకోవటానికి దయ, క్షమ, శౌచం, తపస్సు ఇత్యాది లక్షణాలను వృద్ధి చేసుకుంటూ సంస్కారంతో కూడిన సత్యవంతమైన జీవితాన్ని గడపటానికి అవసరమైన సాధన క్రమాలన్నీ వివరిస్తూ ఉంటే శుక్రాచార్యుడు రాక్షసులకు విజయాన్ని ఎలా కైవసం చేసుకోవాలి, శత్రువులను ఎలా నిర్జించాలి, భోగాలను ఎలా ప్రాప్తింప చేసుకోవాలి, ఈ విషయాలను వివరించటం ప్రారంభించాడు. శుక్రాచార్యుని యొక్క బోధన వలన రాక్షస వీరులంతా విజయాలను కైవసం చేసుకుంటూ భోగాలను అందుకుంటున్న నేపథ్యంలో దేవతలకు కూడా ఆ అద్భుతమైన ఆనందాన్ని అందుకొని విజయాన్ని పొందాలన్నటువంటి ఆలోచన కలుగుతోందని గమనించాడు బృహస్పతి. అందుకే తాను కూడా కామశాస్త్రాన్ని, దండనీతి శాస్త్రాన్ని, బౌద్ధ శాస్త్రాన్ని, శిల్పశాస్త్రాన్ని వీటన్నింటినీ బోధించటం ప్రారంభించాడు. ఇది గమనించాడు దైవేంద్రుడు. బృహస్పతి లాంటి దేవగురువే ఇలా అలౌకికమైన విద్యల యొక్క చర్చను, కేవలం భోగాన్ని తప్పితే మోక్షాన్ని అందించలేనటువంటి విజ్ఞానాన్ని దేవతలకు అందజేస్తున్నాడే అన్నటువంటి ఆలోచన కలిగి దేవగురు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్ళి, గురువర్యా నమస్కారం, మిమ్మల్ని ప్రశ్నించే అర్హత కానీ అధికారం కానీ నాకు లేదు. కానీ నాలో కలిగిన ఆవేదనను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవతలకు సత్యము, దయ, శౌచము, చిత్తశుద్ధి
వీటిని పెంపొందించే పాఠాలు ప్రతినిత్యం మీరు తెలియచేస్తూ ఉండేవారు. కానీ ఎందుకో కొంతకాలంగా మీరు దండనీతి శాస్త్రాన్ని, కామశాస్త్రాన్ని, శిల్పశాస్త్రాన్ని, బౌద్ధ శాస్త్రాన్ని, సంగీత శాస్త్రాన్ని, వాస్తుశాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని వీటిని మాత్రమే వివరిస్తూ ఉన్నారు. దీని కారణంగా దేవతలకు ధర్మం పట్ల ఆసక్తి తగ్గి భోగములే శాశ్వతమన్న భావనతో వారి జీవితాన్ని గడిపితే ఇహ ప్రపంచంలోని ప్రజలకు దిక్కెవ్వరు. దేవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవతాహ అని ఆర్యోక్తి. మంత్రముల ద్వారా వశులైన దేవతలు ప్రజలకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలను, భోగాలను కలుగజేస్తారు. అలాంటి దేవతలే భోగాసక్తులై ధర్మాన్ని విడనాడితే ఇక ప్రపంచానికి దిక్కెవ్వరు అని తన మనసులోని సందేహాన్ని బృహస్పతి ముందు ఉంచాడు. దేవేంద్రుడి యొక్క సందేహం వినగానే బృహస్పతి పకపకా నవ్వాడు. దేవేంద్ర, నువ్వు అడుగుతున్న ప్రశ్న నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. కారణం ఏమిటి అంటే, ప్రజలంతా అధర్మ పద్ధతిలో జీవితాన్ని కొనసాగిస్తే, దేవతల యొక్క ప్రోద్బలంతో వారు భోగములే శాశ్వతమనుకునే జీవనాన్ని కొనసాగిస్తే ప్రపంచమంతా అధర్మ జీవనంతో గడిచిపోతుంది అన్న నీ బాధ నాకు సంతోషాన్ని కలుగచేసింది. కానీ నీవనుకున్నట్టు కామశాస్త్రము, దండనీతి శాస్త్రము, శిల్పశాస్త్రము, సంగీత శాస్త్రము, వాస్తుశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము వీటిని ఆధారంగా అధ్యయనం చేస్తూ ధర్మమైన జీవనాన్ని గడపలేను అని ఎందుకు అనుకుంటావు? నీకు అర్థం కావటం కోసం ఒక అద్భుతమైనటువంటి 7 గాథల సమాహారాన్ని తెలియచేస్తాను. విధజ్ఞుడు అనేటువంటి శిల్పశాస్త్రవేత్త కాంపిల్య నగరంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఆయన వాస్తుశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము ఈ రెండింటిని కూడా అభ్యాసం చేశాడు. దయామయుడు, శాంతుడు, ధర్మాన్ని తప్పక జీవనాన్ని గడిపేవాడు, సౌమ్యుడు, అందరికీ సహాయం చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ఆ విధజ్ఞుణ్ణి అందరూ ఆదరించసాగారు. ఎవరు తమ భవనాన్ని నిర్మిస్తున్నా వారి దగ్గరకు వెళ్ళి కావలసిన సూచనలన్నీ చేసేవాడు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతస్సుఖం అని చెప్పింది నీతి శాస్త్రం. ఎప్పుడైతే విధజ్ఞుడు తన దగ్గర ఉన్న అద్భుతమైన విద్యలను లోక కళ్యాణం కోసం వినయంగా అందరికీ అందజేయటం ప్రారంభించాడో అప్పుడు ఆ విద్య వలన వచ్చిన వినయము వలన కలిగిన పాత్రత ఆయనకు ధనాన్ని, సుఖాన్ని అందజేసింది. రాబడి పెరిగింది, పని పెరిగింది, అడిగిన అందరికీ అవసరమైనటువంటి సహాయం చేయాలంటే తనకు సహాయకులు కావలసి వచ్చింది. అనేక మందిని సహాయకులుగా నియుక్తులను చేసి వారికి కోరినంత ధనాన్ని జీతంగా ఇచ్చి కార్యక్రమాలను కొనసాగించటం ప్రారంభించాడు. ఇలా అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ధర్మాన్ని తప్పకుండా కార్యాచరణను కొనసాగిస్తున్నటువంటి విధజ్ఞుడి యొక్క ప్రతిభ ఆ రాజ ఆస్థానానికి చేరింది. వెంటనే ఈ శిల్పాచార్యుణ్ణి తన ఆస్థాన శిల్పాచార్యుడిగా నియుక్తుణ్ణి చేసుకున్నాడు ఆ రాజు. అనంతరం పెరిగిన రాబడిని ధర్మ కార్యాల కోసం, సత్కర్మల కోసం వినియోగిస్తూ తనువు చాలించాడు ఆ విధజ్ఞుడు. అనంతరం ఆచరించినటువంటి పుణ్యకర్మల కారణంగా స్వర్గాన్ని చేరుకున్నాడు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఎప్పుడైతే ఆయన చేసిన పుణ్యమంతా భోగముల రూపములలో క్షీణించిపోయిందో తిరిగి మానవ జన్మ ఎత్తాల్సి వచ్చింది. కానీ ఈసారి కాంపిల్య నగరానికి రాజుగా అభిషిక్తుడు అయ్యే అవకాశం పొందే విధంగా రాజుగారి ఇంట జన్మించాడు. అనంతరం రాజుగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ
పూర్వజన్మ సంస్కారంతో తనకు అబ్బిన వాస్తు జ్యోతిష్య శిల్పకళా నైపుణ్యాన్ని ప్రజలందరికీ అందజేస్తూ అద్భుతమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం వల్ల తనువు చాలించి మళ్ళీ స్వర్గానికి చేరి అనంతరం ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మను పొందాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే భగవద్గీత చెబుతూ ఉంది. ఏ లక్ష్యంతో అయితే నువ్వు సాధన క్రమాన్ని కొనసాగిస్తావో ఆ లక్ష్యాన్ని అందుకోకుండా దేహాన్ని వదిలినట్టయితే మళ్ళీ ఆ సాధనను కొనసాగించే విధంగా నీకు జన్మ దక్కుతుంది. బ్రాహ్మణ జన్మను అందుకున్నటువంటి ఆ విధజ్ఞుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ శాస్త్రములనన్నింటినీ అభ్యాసం చేసి ముక్తిని చేరుకోవటానికి అవసరమైన సాధన క్రమాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా తన జీవితాన్ని గడుపుతూ తనువు చాలించి ముక్తి పొందాడు. దేవేంద్ర, వాస్తుశాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని, శిల్పశాస్త్రాన్ని అభ్యాసం చేసిన విధజ్ఞుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తన విద్య ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచిన కారణాన మొదట రాజుగా జన్మించాడు. అనంతరం ఉత్తమమైన బ్రాహ్మణ జన్మను పొంది అక్కడ నిష్ఠతో సాధనను కొనసాగించి ముక్తిని పొందాడు. ఇప్పుడు చెప్పు, కామశాస్త్రము, దండనీతి శాస్త్రము, శిల్పశాస్త్రము, వాస్తుశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము అందరికీ అందించటం న్యాయం కాదంటావా? దాని ద్వారా ముక్తిని అందుకోలేమంటావా? ఏ పని చేసినా ధర్మబద్ధమైన జీవితం నీ సొంతమైతే అది నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని చెబుతుంది భగవద్గీత. అంటే రాగము ద్వేషము లేకుండా ఇంద్రియ భోగాలను నువ్వు అనుభవించగలిగితే ఆ భోగములు, కర్మలు నీకు బంధనములు కావు. కనుక జీవితాన్ని ధర్మపథంలో ముందుకు సాగించాలన్నటువంటి సదుద్దేశంతో, సత్సంకల్పంతో, సత్కర్మాచరణతో జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం నువ్వు చేయగలిగితే అది కూడా నీకు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చి మోక్ష పథానికి సోపానాలను నిర్మించగలుగుతుంది. కనుకనే నేను దేవతలకు అన్ని విద్యలు తెలుపుతూ ఉన్నాను. కానీ ప్రతి విద్యను అభ్యాసం చేయించేటప్పుడు, వారికి అందించేటప్పుడు మూలం చిత్తశుద్ధి. ఆ మూలానికి స్తంభాలుగా నిలిచినవి దయ, శాంతము, శౌచము, తపస్సు. కనుక నీవు ఈ సత్యాన్ని గమనించి నేను చేస్తున్నటువంటి ఈ అభ్యసన ప్రకృతి అందరికీ ఆనందాన్ని కలిగించేదిగా గుర్తించే ప్రయత్నం చెయ్యి. ఇక కామశాస్త్రము, సంగీత శాస్త్రము అభ్యసించిన వారి యొక్క ప్రవృత్తి, వారు ముక్తిని చేరుకున్న విధానాన్ని మళ్ళీ నీకు తెలియచేస్తాను అని దేవేంద్రుడికి జ్ఞానోదయం చేశాడు. ఆ వివరాలను వచ్చే ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.